దా ప్రతాప్ ఏంటది? నవ్వును నటిస్తూ బతుకుతున్న ప్రతి మగాడి కదా అన్నారు కదా, బాగా నటించారు వాళ్ళిద్దరు కదా, కానీ ఎందుకు నటించారో మాత్రం చెప్పలేదు. అసలు అది చెప్పలేరు, మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా. కానీ అందరు మగాళ్ళు నవ్వు నటిస్తూ బతుకుతున్న కథ అన్నారు, కానీ మీ నాన్న మాత్రం ఆ జాబితాలోనే లేడు. ఒక్కసారి ఆయన పిలుద్దాం, ఆయన నవ్వే నటించట్లేదు. వీరయ్య గారే కదా, వీరయ్య గారు ఒకసారి ప్లీజ్. కాలెత్తొద్దు నాన్న, ఇక్కడ బాగోదు. కొట్టడానికి వస్తా, నేను ఇటొస్తా. నన్ను కొడితే అయ్యా, అందరికీ నమస్కారం. డిటిఎస్ కోన వెంకట గారికి, రాజీవ్ గారికి, విష్ణు నిన్నెట్ట మర్చిపోతాను. నన్ను సినిమా బండి ఎప్పుడు ఎక్కుతాడా అని ఎదురు చూసిన నా ఉన్నతి కోరుకున్న మొదటి వ్యక్తి అయినా. అట్లాగే విష్ణు అబ్బాయికి, ఆ అబ్బాయితో నేను 2 సినిమాలు తీశాను. అమ్మ నందిని రెడ్డి గారు, అట్లాగే రోషను. ఇప్పుడు నువ్వేంద్ర మధ్యలో నా ఎత్తొద్దు, బాగోదు. ఏంది అమ్మాయి పాయలు, వీళ్ళందరికి కూడా ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ కూడా మంచిది. మాయ నువ్వు అన్నావే నవ్వుతూ నటించే ప్రతి మగాడి కదని. ఖచ్చితంగా 100కి 90 మంది మగాళ్ళు నవ్వుతూనే నటిస్తారు. ఆడవాళ్ళు గబుకుని ఏడుస్తారు. ఏంది నవ్వుతా ఆడవలేక నవ్వుతూ ఉంటాడు. నా బతుకు కూడా అదే. చాలా మంచి సినిమా అబ్బాయి. చాలా రోజుల తర్వాత నేను తృప్తిపడి చేశానరా దీని అమ్మ అన్నంత ఆనందం కలిగింది నాకు. అట్లాంటి సినిమా అండి. ఆ పిల్లోడు నితిను, ఈటీవీ నితిను మొన్న మాట అన్నాడు, ఈ కమర్షియల్ సినిమాలు, ఈ దెయ్యాల సినిమాలు, వీటి మధ్య ఒక సినిమాని మాత్రం మనం మర్చిపోయాం. అదే ఈవీవి గారి సినిమా, జంధ్యాల గారి సినిమా. ఆ సినిమాని మర్చిపోయాం. అది మళ్ళీ చూస్తున్నాం తొందరలో, 17వ తారీఖు. అట్లాంటి సినిమా చేసామండి అని చెప్పారు. నిజమండి. అయ్యా వెంకట గారు, మీరు ఈ సినిమాను చూసి చాలా మెచ్చుకుంటారు. ఎందుకంటే రచయితగా మీ ఇది మీరు దీంట్లో చూస్తారు కూడా. పోతే ఇక పిల్లోడు నరేష్ని మాత్రం నేను చాలా ఇబ్బంది పెట్టా ఒక్కో టైంలో. ఏంది చాలా ఇబ్బంది పెట్టా. ఏంటంటే ఫస్ట్ సినిమా కదా, ఆయన ఏమైనా టెన్షన్స్లో ఉంటాడు. తీసింది తెత్తంటే వాడి అమ్మ పడవ ఇదేంద్రని అమ్మకి ఇట్లా పెట్టి పైన పెట్టి కింద పెట్టి ఇట్లా పెట్టి తెస్తున్నాడు. తీసింది తెత్తంటే సరికి ఏంద్ర స్వామి అనుకుని చాలాసార్లు తిట్టాను కూడా నేను. తీరా సినిమా చూసిన తర్వాత ఆ కుర్రోడు తపనేంది అర్థమైపోయింది. పోతే ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. ఇక ఏం గురించి చెప్పాలంటే వద్దు. కానీ ఈడు చూడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో తేడా కొట్టింది నాకు. పెళ్ళికి ముందే మీకు అర్థం కాలేదా అండి? అదే అర్థం కాలే, చెడదొబ్బింది. చాలా మంచి అమ్మాయి అండి, మంచి నటిమణి, నాకు ఇష్టమైన అమ్మాయి. అసలు ఎంత ఇది కూడా బాగుంది. ఐ లవ్ యూ డాడీ. దేంద్ర స్వామి నాకేం అర్థం కదా, నన్ను బజారు చేయటం తప్పితే. ఇంకా నయ్యం ఆ పిల్లోడు అర్జున్ గారు మంచోడు కాబట్టి, వాళ్ళ ఫ్యాన్స్ మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి ఏకి పారేసేవాళ్ళు తెలుసా. ఇది డిజైన్ చేసినాడు ఎవడు చెప్పరా నాకు కొంచెం. అసలు ఎవరా ఏఐ ఏంది యాపా యాపే. కాబట్టి నాకు చాలా మంచి సినిమా. ఇంకొక విషయం ఏంటంటే 99 రూపాయల టికెట్, మల్టీప్లెక్స్ అయినా ఈ చిన్న సినిమా హాల్ అయినా సరే 105 రూపాయలు ట్యాక్స్తో కలిపి అందరూ చక్కగా హాల్కి వచ్చి చూస్తే, కుటుంబ సమేతంగా వచ్చి 17వ తారీఖు చూస్తే అద్భుతంగా ఉంటుంది. మర్చిపోలేరు సినిమా. పోతే ఈ పిల్లోడు గురించి చెప్పాలంటే, ఈ పిల్లోడు నాకు కాకుమాను తేజ వాడు మావాడు, ఆ డైరెక్టరు ఆడి ద్వారా పరిచయం, రంగస్థలం నుంచి వచ్చినోడు, మంచి నటుడు అండి. నేను ఇదిగో ఆయనతో చేసేటప్పుడు కొంచెం ఆనందపడతా, ఎవరు ఆ విష్ణుతో చేసేటప్పుడు. ఆ తర్వాత కొంతమందితో చేసేటప్పుడు ఇసుగు పడుతుంది,
కొంతమంది చేసేటప్పుడు ఆనందపడతా. ఈ పిల్లోడితో చేస్తుంటే ఒక్కో టైంలో కొన్ని సీన్లో అడమ్మ బడవ నేను ఎరగదిస్తాను అనుకుంటా, నాలో కొంచెం బలుపు ఉంటుంది. ఆ బలుపుని దెబ్బతీసినోడు ఈ కుర్రోడు తెలిసిన. నేను మర్చిపోయాడు, అమ్మ ఏంది రెట్ట చేస్తున్నాడు ఈడు అసలు, నీ అమ్మ అసలు ఆ వాయిస్ ఏంది, ఆ ఇదేంది అనుకునేవాడిని. అట్లా ఒక 2 సందర్భాలు ఏడవని కూడా ఇచ్చా. ఒక డైలాగ్ అది నాది ప్రేమ కాదంటారని ట్రైలర్లు వచ్చింది ఆ సీన్లో. ప్లస్ క్లైమాక్స్లో అండి వీళ్ళిద్దరూ, ఆ అమ్మాయి అను వీడు చేశాడు. మన కరెక్షన్ చెబుతా కూడా నరేష్తో అన్నా, ఇవిడమ్మ ఏం చేశాడు రా స్వామి వీడు అసలు అనుకున్నా. కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని. అందులో గొప్ప విషయం ఏంటంటే రామోజీరావు గారి సినిమా ఇది. ఈటీవీ విన్ను నాకు మొట్టమొదటిసారిగా నాకు వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించింది కూడా ఈటీవీయే. కాబట్టి మంచి సినిమా. నరేష్ అయితే మాత్రం డైరెక్టర్ నరేష్ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఈ కథ పట్టుకుని తిరిగాడంట. ఎందుకు తిరిగాడనేది ఈ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమైంది. కాబట్టి అందరూ దీన్ని ఆదరించి ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తా. ఏంది దీన్ని ప్రోత్సహించాలని మీడియా మిత్రులకి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం స్వామి. ఒక్క నిమిషం స్వామి, ఒక్క నిమిషం. దుర్గా నరేష్ గారు, డైరెక్టర్ గారు ఎక్కడున్నారు సార్? రండి సార్. మీరు స్క్రీన్ మీద ఇన్ని డైరెక్ట్ చేయడం కాదు, ఇవాళ స్టేజ్ మీద ఛాలెంజ్ ఒక డైలాగ్ చెప్పించండి. ఎందుకంటే నేను అడిగితే ఆయన చెప్పడు కాబట్టి. రక్తం తాగుతాడు ఆయన, రక్తం తాగుతాడు. ఇప్పుడు నీ డైరెక్షన్ అంటే మీరు రక్తం తాగుతుంటారా రోజు రాత్రి? ప్రసాద్ కూడా పిలవండి, బాగా వస్తుంది. ప్రసాద్ కూడా పిలుద్దాం. ప్రసాద్ ఉంటే బాగుంటుంది. ప్రసాద్ కమ్ హియర్. ఎవడైనా ప్యాంటు మీద అలా లుంగి కట్టుకుంటాడా? ఇట్రా. ఎవడన్నా చేసే పని అంటారు అదే. 2 సేఫ్టీ పిన్లు ఇవ్వండి అతనికి. జారిపోతుంది అదేమన్నా. ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు డైరెక్ట్ చేయి. ప్రసాద్ మీ ప్రతాప్ని కామెంట్ చేస్తున్నాడు. ఈర ప్రతాప్ని పాపం ప్రతాప్ అంటున్నాడు. మీరు ఒక మాట అన్నారు, రే నా కొడుకు ఈర ప్రతాప్, ఇంకొకసారి పాపం ప్రతాప్ అంటే కారు టైర్ కింద తలబెట్టి తొక్కిస్తా కోడాక. అది ఇంకోటి ఉంది కదా నీ మార్క్ కాదు. ఇప్పుడు నేను కమెంట్ చేయాలా? బయట మాట్లాడుకుందాం సార్ రాకేష్ గారు. అది ప్రొడక్షన్ నుంచి మనకు సంబంధం లేదు. అది వేలుకేమైంది? ఓకే ప్లీజ్ కంటిన్యూ. సార్ దీనికి డబ్బులు ఎవరా సార్? సార్ నువ్వు కాలు నిలబడి నాన్న చూసుకుంటాడు. రెడీ, పొజిషన్, మూడ్. అటు నుంచి వస్తాను. ఆ తన్నేది కూడా చేయించు, ఆ తన్నేది కూడా చేయించు. Ready. ఇచ్చింది తగ్గించడానికి. కెమెరా యాక్షన్. రే పుట్టోడా, నా కొడుకు వీర ప్రతాపో ఇంకోసారి పాపం ప్రతాప్ చెప్పనివ్వడు. చెప్పనివ్వడు, వెళ్ళిపోతాను నేను. వన్ మోర్. మీరు భయపడుతున్నారు, పారిపోతున్నాయి. కాదు ఆయన రానివ్వండి, డైలాగ్ కామెంట్ చేయనివ్వండి కొంచెం. ఫస్ట్ నేను చెప్పాలా? రెడీ, పొజిషన్, యాక్షన్. ఎవరే మామ మళ్ళీ నీ కోడలు ఈఐపీ సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోయిందంటగా, కొడుకును పంపించి ఈ బృద్ధి ఇస్తే 10,50 ఇస్తాం. డైలాగ్ మర్చిపోయాడు. నువ్వు పాపం ప్రతాప్ అను. పాపం ప్రతాప్ ఏంది డైలాగ్? పాపం ప్రతాప్. వన్ మోర్ మళ్ళీ ఫస్ట్ చెప్ప. వద్దు వద్దు, రెడీ కష్టం వద్దు. అక్కడ నుంచి రెడీ, పొజిషన్, పాపం ప్రతాప్. రే పుట్టోడా, నా కొడుకు వీర ప్రతాపో ఇంకోసారి పాపం ప్రతాప్ అన్నావో కంఠం కొడికి రెచ్చదంతా నా కొడక. కడి. ఓకే సూపర్. అందుకనే మీరందరూ గ్రేట్ యాక్టర్స్. ఇక్కడే ఉండు, వెళ్ళకు. సార్ మీరు కూర్చోండి సార్, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మీరు ఇదిగో మాట్లాడు.